హాయ్! వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. చూడండి మీకు ఎగ్జామ్ పాస్ గురించి ఈఏ స్మార్ట్ ఎగ్జామ్ పాస్ గురించి ఐడియా ఉంటే ఓకే అండి. తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్తున్నా. చూడండి ఈఏ స్మార్ట్ ఎగ్జామ్ పాస్‌లో మీరు ఎస్ఎస్‌సి, సీజీఎల్ అలాగే సీహెచ్ఎస్ఎల్ నెక్స్ట్ అలాగే సిపిఓ నెక్స్ట్ అలాగే స్టెనో ఎగ్జామ్స్‌కి సంబంధించి మాక్ టెస్ట్ అలాగే ఆహ్, ఏపీ, తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్స్‌కి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్‌కి సంబంధించి నెక్స్ట్ అలాగే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఎగ్జామ్స్‌కి సంబంధించి. సో, అన్నిటికి ఒక్కటే పాస్ అండి. ఈ ఎగ్జామ్స్ ఏది మీరు ఏ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఈఐ స్మార్ట్ ఎగ్జామ్ పాస్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈచ్ ఎగ్జామ్ ఈచ్ ఎగ్జామ్‌కి సంబంధించి వీడియో ఎక్స్‌ప్లనేషన్స్ ప్రతి మాక్ టెస్ట్‌కి ఈచ్ అండ్ ఎవ్రీ మాక్ టెస్ట్‌కి రీజనింగ్ అండ్ అలాగే మ్యాథ్స్‌కి సంబంధించి కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయండి. సో, ఈరోజు కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ అండి. కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. చూడండి ఇది మీరు పర్చేజ్ చేయాలి అనుకుంటే ఎవరెస్ట్ ఇంపాక్ట్ డాట్ లైవ్ ఆ వెబ్‌సైట్‌కి వెళ్ళి ఈఏ స్మార్ట్ పర్చేజ్ చేయొచ్చు. లేదు మీరు యాప్ ద్వారా పర్చేజ్ చేయాలి అనుకుంటే ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్‌లో. ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్‌ని ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నాక రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఆ యాప్‌లో ఈఐ స్మార్ట్ పాస్ అని ఉంటుందండి. ఈఐ స్మార్ట్ ఎగ్జామ్ పాస్. ఆ ఈఐ స్మార్ట్ ఎగ్జామ్ పాస్ గనుక మీరు పర్చేజ్ చేస్తే సో, ఇదంతా మీరు అవైల్ చేసుకోవచ్చండి. ఈ ఆఫర్‌ని అంటే ఈ మాక్ టెస్ట్‌లన్నిటిని మీరు రాసుకోవచ్చు. అన్నిటికి వీడియో ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌కి వీడియో ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. సరే ఫస్ట్ క్వెషన్ చూద్దాం. A, B and C together earn 6,000 rupees in 8 days. A and B together earn 5,500 in 10 days. B and C together earn 5,400 in 12 days. Then the daily earnings of B is అని అడుగుతున్నారు. ఏబీసీలు 8 రోజుల్లో 6,000 రూపాయలు సంపాదిస్తారు. ఏ కామ బీలు 5 రోజుల్లో 5,500 సంపాదిస్తారు. బి కామ సీలు 6 రోజుల్లో 5,400 సంపాదిస్తారు. అయినా బి యొక్క ఒక్క రోజు సంపాదన ఎంత అని అడుగుతున్నారు. ఏబీసీలు ముగ్గురు కలిపి 6,000 సంపాదిస్తారటండి 8 రోజుల్లో. 8 రోజుల్లో 6,000 అంటే ఒక్క రోజులో ఎంత అయినట్టు? 750 రూపాయలా? అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు సంపాదన ఒక్క రోజులో ఎంత అంటే 750 రూపాయలు. అలా ఉంచండి. నెక్స్ట్ అలాగే ఏ అండ్ బి 10 రోజుల్లో 5,500. 10 రోజుల్లో 5,500 అయితే 10 రోజుల్లో 5,500 అంటే 10 రోజుల్లో 5,500 అంటే ఒక్క రోజులో 550 అనొచ్చా? ఎందుకంటే 5,500 బై 10 రాసాం అనుకుంటే ఎంత వస్తుంది? 550. నెక్స్ట్ బి ప్లస్ సి 12 రోజుల్లో 5,400 అంటున్నారు. బి ప్లస్ సి 12 రోజుల్లో 5,400 అంటున్నారు. అంటే ఒక్క రోజులో చెప్పాలి అంటే చూడండి 4 12 ఆర్ 40 80 ఇంకొక 60 అంటే 450. బి ప్లస్ సి ఒక్క రోజు సంపాదన ఎంత అంటే 450. ఒక్కరోజు సంపాదన ఎంత అంటే 450. ఇప్పుడు ఏ ప్లస్ బిది బి ప్లస్ సిది రెండింటినీ యాడ్ చేస్తే ఏ ప్లస్ బి బి ప్లస్ సి రెండింటినీ యాడ్ చేస్తే ఈ రెండింటినీ యాడ్ చేస్తే ఏమవుతుందో చెప్తారా? 550కి ఒక 450 యాడ్ అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 1000. ఇది ఏ ప్లస్ బికి బి ప్లస్ సిని యాడ్ చేస్తే ఈ 1000 అనేది ఏం చెప్తున్నట్టండి? ఏ ప్లస్ 2బి ప్లస్ సి వాల్యూ ఇది. దాని నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సి తీసేస్తే దాని నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సి సబ్ట్రాక్ట్ చేసేస్తే బి ఎర్నింగ్స్ 1 డేలో ఎంత తెలుస్తుందా? ఏ ప్లస్ 2బి ప్లస్ సి నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక మనం సబ్ట్రాక్ట్ చేసేసాం అనుకోండి. ఏ ప్లస్ 2బి ప్లస్ సి నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక సబ్ట్రాక్ట్ చేసేసాం అనుకోండి. బి ఎర్నింగ్స్ ఎంత అని తెలుస్తుందండి? 250 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. 4 men and 6 boy can earn 2,100 in 6 days. 7 men and 11 boys can earn 6,250 rupees in 10 days. The number of days required to earn 2,250 rupees by 5 men and 8 boys is అని అడుగుతున్నారు. 4 పురుషులు 6 బాలురు 6 రోజుల్లో 2,100 సంపాదించగలుగుతున్నారు. 7 పురుషులు 11 మంది బాలురు 10 రోజుల్లో 6,250 సంపాదించగలరు. 5 పురుషులు 8 బాలురు
రూ. 2250 సంపాదించడానికి ఎన్ని రోజులు అవసరం అవుతాయి అనేది మనల్ని అడుగుతున్న క్వశ్చన్. చూడండి, ఒక్క రోజుకి వీళ్ళందరూ కలిపి 5 పురుషులు 8 మంది బౌలర్ కలిపి ఒక్క రోజులో ఒక రూ. 100 సంపాదిస్తున్నారు అనుకోండి. ఒక్క రోజులో ఒక రూ. 100 సంపాదిస్తున్నారు అనుకోండి. 500 సంపాదించడానికి ఎన్ని రోజులు అంటే 500/100 రాస్తాం. అలాగే 5 పురుషులు 8 మంది బౌలర్ కలిపి ఒక్క రోజులో ఒక రూ. 1000 సంపాదిస్తే, ఒక్క రోజులో ఒక రూ. 1000 సంపాదిస్తే రూ. 4000 సంపాదించడానికి ఎన్ని రోజులు అవసరం అవుతుంది అంటే 4000/1000 రాస్తాం. ఎన్ని రోజుల్లో తెలుస్తుంది. సో ఇంత సంపాదించాలి. ఎన్ని రోజులైతే ఉన్నాయో ఆ రోజులు ఎంత చెప్పాలంటే రూ. 2250 బై ఒక్క రోజులో 5 పురుషులు 5 men 8 మంది బాలురు కలిపి ఎంత సంపాదిస్తారో ఒక్క రోజులో ఎంత సంపాదిస్తారు 2250 ఒక్క రోజులో వాళ్ళందరి సంపాదన. సో ఇది అటు వెళ్ళిపోయింది అనుకోండి. ఎన్ని రోజులైతే ఉన్నాయో ఆ రోజులు ఒక్క రోజులో వీళ్ళందరూ కలిపి ఎంత సంపాదించగలుగుతున్నారు. ఈ ప్రొడక్ట్ దానికి ఈక్వల్ అవుతుందా? సో వీళ్ళందరూ కలిపి రోజుకి సంపాదించేది అక్కడ ఇచ్చేదాన్ని బట్టి క్లియర్గా సమ్ రూపీస్ అని అర్థం అవుతుంది. అంటే ఇంటీజర్ పార్ట్ క్లియర్గా అర్థం అవుతుందండి. నెంబర్ ఇక్కడ వీళ్ళందరూ కలిపి 1 డేలో సంపాదించేది ఖచ్చితంగా ఎన్నో కానీ రూపీస్ ఉంటాయి. సో ఆ రూపీస్ ఇంటూ డేస్ క్యాల్కులేట్ చేస్తే మనకు 2250 వస్తుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 2250 డివైడ్ చేయాలి కదా. ఎస్. సో 8 అనేది 2250 డివైడ్ చేస్తుందా? నో. 8 అనేది 2250 డివైడ్ చేస్తుందా? నో. 4 అనేది 4కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్సే కదా. సో 4 కూడా డివైడ్ చేయట్లేదు. 5 పాసిబిలిటీ ఉంది. 7 తీసుకున్నారనుకోండి 21 15 నో. సో ఓన్లీ పాసిబిలిటీ 5. ఓన్లీ పాసిబిలిటీ ఏమవుతుందండి? 5. చూడండి, మామూలుగా ప్రొసీజర్ చేయాలంటే మీరు ఈక్వేషన్స్ రాయొచ్చు. 4 men + 6 boys 1 డేలో ఎర్న్ చేసేది 2100/6. నెక్స్ట్ 7 men and 11 boys 1 డేలో ఎర్న్ చేసేది. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే m వాల్యూ b వాల్యూ వస్తాయి. ఆ వచ్చిన తర్వాత వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎస్ నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. బట్ అక్కడ 2250 డివైడ్ చేసేది ఒక్కటే వాల్యూ ఉన్నప్పుడు ఎస్ మనం డైరెక్ట్గా ఆప్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ మేల్స్ టు ఫీమేల్స్ ఇన్ ఏ టౌన్ 6:5 అండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ అమాంగ్ మేల్స్ ఈజ్ 25%. మేల్స్కి ఫీమేల్స్కి రేషియో. మేల్స్కి ఫీమేల్స్కి రేషియో 6:5. పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ అమాంగ్ మేల్స్ 25%. మేల్స్లో చిల్డ్రన్ ఎంత పర్సెంట్ ఉన్నారంటే 25% అట. ఫీమేల్స్లో చిల్డ్రన్ ఎంత ఉన్నారో తెలియదు కానీ ద పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ ఓవరాల్గా వచ్చి 30% అట. ఓవరాల్గా పర్సెంటేజ్ వచ్చి 30. అడల్ట్ ఫీమేల్స్ 5984 ఉంటే టోటల్ పాపులేషన్ ఎంత? పురుషుల స్త్రీల నిష్పత్తి 6:5. పురుషులలో బాలురు 25% కలరు. స్త్రీలలో బాలికలు ఎంత అనేది మనకు తెలియదు. మొత్తం బాలబాలికల సంఖ్య 30%గా ఉన్నది. మేల్స్ 6 parts, ఫీమేల్స్ 5 parts అంటే టోటల్ ఎన్ని పార్ట్స్? 11 parts. మేల్స్లో చిల్డ్రన్ ఎంత ఉన్నారు? 25%. ఫీమేల్స్లో ఎంత ఉన్నారో తెలియదు. ఓవరాల్గా 30%. సో ఏమవుతుందండి? 625 150. దీన్ని ఎంతతో ఇది మనకు తెలీదా? 1130s అంటే 330. చెప్పండి, 150కి ఎంత యాడ్ చేస్తే 330 వస్తుంది? 150కి ఎంత యాడ్ చేస్తే 330 వస్తుంది? 150కి ఎంత యాడ్ చేస్తే 330 వస్తుంది? 180 యాడ్ చేస్తే 330 వస్తుంది. కమాన్. 5ని ఎంతతో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది? 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 36. సో 36%. ఫీమేల్లో చిల్డ్రన్ ఎంత ఉన్నారు అంటే 36%. 36% చిల్డ్రన్ ఉన్నారు అంటే అడల్ట్స్ ఎంతమంది ఉన్నట్లండి? 64% అనా? 64% ఆఫ్ ఫీమేల్స్. ఈ వాల్యూ మనకి 5984 అయితే ఓవరాల్గా టోటల్ పాపులేషన్ ఎంత? ఇది మనల్ని అడుగుతున్నారు. చూడండి, 64% ఆఫ్ 5 అంటే 64 5 320/100 3.2నే కదా. 3.2 అనేది 5984 అయితే 11 అనేది ఎంత?
3.2 అనేది 5984 అయితే 11 అనేది ఎంత? 3.2 అనేది 5984 అయితే 11 అనేది ఎంత? చూడండి, ఇక్కడ డెసిమల్ పోవడం కోసం సమ్ టెన్స్తో మల్టిప్లై చేసి ఉండొచ్చు, లాస్ట్లో జీరో రావచ్చు. ఓకే, జీరో ముందు ఏమొస్తుంది? జీరో ముందు ఏమొస్తుంది? ఇక్కడ యూనిట్ డిజిట్ చూడండి, ఇక్కడ యూనిట్ డిజిట్ చూడండి. సో 2 అనేది 4 వచ్చింది అంటే మనం మల్టిప్లై చేసే నెంబర్లో లాస్ట్ డిజిట్ 2 అయినా అవ్వాలి లేదా 7 అయినా అవ్వాలి. మనం మల్టిప్లై చేసే లాస్ట్ నెంబరు ఏమై ఉండాలండి? సో మనం మల్టిప్లై చేసే నెంబర్స్లో లాస్ట్ నెంబర్ ఏమై ఉండాలి? 2 కానీ లేదా 7 కానీ. సో ఇక్కడ ఈ నెంబర్ని కూడా సేమ్ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తాం కాబట్టి లాస్ట్లో ఎలాగో జీరో వస్తుంది, ఎందుకంటే ఇక్కడ డెసిమల్ పోయిందంటే మనం మల్టిప్లై చేసే నెంబర్కి ఖచ్చితంగా లాస్ట్లో జీరో ఉంది అని అర్థం. ఆ జీరో ముందుండే నెంబరు ఏమని చెప్పొచ్చు? 2 or 7. 2 or 7. సో జీరో ముందుండే నెంబరు ఇక్కడ ఏమై ఉండాలి? 1 and 2తో మల్టిప్లై చేస్తే 2 అయినా ఉండాలి. జీరో ముందున్న నెంబర్ 2 ఉండేది లేదు. నెక్స్ట్ 7 అయినా ఉండాలి. 7 ఉండే నెంబర్ ఎస్ ఉంది. సో మన ఆన్సర్ ఏమనొచ్చండి? 20,570. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ మిల్క్ మ్యాన్ బై సమ్ మిల్క్, ఇఫ్ హీ సెల్స్ ఇట్ at 50 rupees a liter, he loses 2000 rupees. But when he sells it at 60 rupees a liter, he gains 1500. Then the quantity of milk he purchased is. ఒక పాల విక్రయదారుడు కొన్ని పాలు కొంటాడు. లీటర్ 50 రూపాయలకు అమ్మితే 2000 రూపాయలు నష్టం వచ్చిందట. అదే లీటర్ 60 రూపాయలకు అమ్మితే 1500 రూపాయలు లాభం వచ్చిందట. అయితే మొత్తానికి అతను ఎన్ని లీటర్లు కొన్నాడు అనేది మనం చెప్పాల్సిందండి. యాభై రూపాయలకి అమ్మితే ఎంత లాస్ వచ్చింది? 2000 రూపాయలు లాస్ వచ్చింది. అదే 60 రూపాయలకి అయితే 1500 రూపాయలు లాభం వచ్చింది. ఈ 2000 1500 2000 1500 అనేవి ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 4:3. 4:3 అంటే దాని అర్థం ఏంటంటే ఆ కాస్ట్ ప్రైస్ తను కొన్న వేళ 50 రూపాయల నుంచి 4 భాగాల దూరంలో ఉంటే 60 రూపాయల నుంచి 3 పార్ట్స్ దూరంలో ఉంది. 50 నుంచి 4 పార్ట్స్ దూరంలో ఉంటే 60 నుంచి 3 పార్ట్స్ దూరంలో ఉంది. 50 నుంచి 4 పార్ట్స్ దూరం అయితే 60 నుంచి 3 పార్ట్స్ దూరంలో ఉంది. సో తనకి కొన్నవేళ ఎంత అనొచ్చు అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 7 పార్ట్స్ అనేది డిఫరెన్స్. అయితే 50 రూపాయలకి అమ్మినప్పుడు ఎంత నష్టం అనేది చెప్పొచ్చు, లేదా 60 రూపాయలకి అమ్మినప్పుడు ఎంత లాభం అయినా చెప్పొచ్చు, ఎలా అయినా చెప్పొచ్చు. 7 పార్ట్స్ అనేది 10 అయితే 4 పార్ట్స్ ఏమవుతుంది? 7 పార్ట్స్ అనేది 10 అయితే 4 పార్ట్స్ ఏమవుతుంది? 7 పార్ట్స్ అనేది 10 అయితే 4 పార్ట్స్ ఏమవుతుందండి? 40/7 ఇంత. సో ఇప్పుడు ఇక్కడ 2000 రూపీస్ లాస్ అంటున్నారు కదా. 2000 రూపీస్ లాస్ రావాలి అంటే 2000 రూపీస్ లాస్ రావాలి అంటే ఎన్ని లీటర్స్? ఒక్క లీటర్కి 40/7 రూపీస్ లాస్ వస్తుంది. ఒక్క లీటర్కి 40/7 రూపీస్ లాస్ వస్తుంది. 2000 రూపీస్ లాస్ వచ్చింది అంటే ఎన్ని లీటర్స్ అయి ఉండొచ్చు? బై 7 పైకి వెళ్తుంది. 2000/40 57s 350 లీటర్స్. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a trader allows a discount of 20% on his goods for cash payment. How much percent above the cost price must he mark his goods to make a profit of 12%? 20% తగ్గింపు ప్రకటించారు. 20% తగ్గింపు ప్రకటించినా కూడా తనకి ఎంతండి? 12% లాభం రావాలి అంటే కొన్న వేల కన్నా అమ్మక వేల అంటే ఎంత ప్రకటిత ధర ఎంత ఎక్కువ ఉండాలి అని అడుగుతున్నారు. ఒక్కసారి చూడండి, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఎప్పుడు కూడా 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ గెయిన్. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డైరెక్ట్గా రేషియో 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ గెయిన్. ఇక్కడ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు అంటున్నారు? 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. 100 మైనస్ 20 ఎంత లాభం అంటున్నారు? 12% లాభం. సో రెండిట్లో కూడా 16 క్యాన్సిల్ చేయొచ్చా? ఎన్ని టైమ్స్? 5 16s 80. నెక్స్ట్ దానికన్నా 2 16s ఎక్స్ట్రా ఉందండి. 7 16s అంటే 32. అంటే కాస్ట్ ప్రైస్ 5 అయితే మార్కెట్ ప్రైస్ 7 ఉంది.
కాస్ట్ ప్రైస్ 5 అయితే మార్కెట్ ప్రైస్ 7 ఉంది. 5 రూపాయలు కొంటే 7 రూపాయలు చూపిస్తున్నారు. 5 రూపాయలు కొంటే 7 రూపాయలు చూపిస్తున్నారు. సో కొన్న ధర కన్నా ఎంత ఎక్కువ చూపిస్తున్నట్టండి 2 బై కాస్ట్ ప్రైస్ అంటే 5 పర్సెంట్ అంటే ఇంటూ 100 పర్సెంట్ అంటే ఇంటూ 100 2 ఇంటూ 20 ఏమవుతుందండి 2 ఇంటూ 20 40%. సో కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ మార్క్ చేసి చూపించాలి అంటే 40% ఎక్కువ మార్క్ చేసి చూపించాలండి. Come on. So next question. If the cost per square meter for making a garden is 100 rupees, then the cost of making a 14 meter wide garden around a circular field with diameter 160 meters is. ఒక చదరపు మీటర్ గార్డెన్ నిర్మాణానికి అయ్యే ఖర్చు 100 రూపాయలు అయితే 160 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకారపు తోట చుట్టూ 14 మీటర్ల వెడల్పులో ఒక గార్డెన్ నిర్మించడానికి అయ్యే వ్యయం రూపాయలలో అంటున్నారండి. చూడండి చూడండి ఇలా ఫస్ట్ ఒక గార్డెన్ ఉందంటున్నారు లోపల. దానికి డయామీటర్ వ్యాసం 160 మీటర్లు, వ్యాసార్థం 80. దాని చుట్టూ మళ్ళీ 14 మీటర్ల వెడల్పు అని చెప్తున్నారు కదా, ఇది 14 మీటర్లు అని చెప్తున్నారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు. దీనికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలి. 1 మీటర్కి 100 రూపాయలు, 1 మీటర్కి 100 రూపాయలు చెప్పిన దీనికి మొత్తం ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలి. చూడండి ఈ బాట వైశాల్యం అంటే బాహ్యవృత్త వైశాల్యం మైనస్ అంతర్వృత్త వైశాల్యం అనొచ్చా? అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా. అవుటర్ సర్కిల్ ఏరియా పై 80 ప్లస్ 14 94 స్క్వేర్ మైనస్ పై 80 స్క్వేర్. అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా పై అంటే 22/7 94 స్క్వేర్ మైనస్ 80 స్క్వేర్ పై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 94 మైనస్ 80 అంటే ఎంత అండి 14. 14ని 7 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది 2 టైమ్సా? ఎస్. చూడండి 22 ఇంటూ 2 44, 44 ఇంటూ 174, 44 ఇంటూ 174 మళ్ళీ ఇంటూ 100 కూడా రాయాల్సి ఉంటుంది కదా. లాస్ట్లో 2 జీరోస్ వదిలేస్తే దాని ముందు డిజిట్స్ 6 ఉండాలి. సో ఇక్కడ అన్ని కూడా దాని ముందు డిజిట్స్ 6 ఉన్నాయి. సో అప్రాక్సిమేషన్ చూడండి 44 174 అంటే 4 17s అంటేనే 68, 6800 కన్నా ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. 6800 పక్కన 2 జీరోస్ కన్నా ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. సో మన ఆన్సర్ ఏమవుతుందండి డెఫినెట్గా సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The average age of 40 boys in a class is 16 years. 1. By age 20 years left the class, 2 new boys came in his place, whose ages differ by 8 years. If the average age of all the boys in the class again becomes 16 years, then the age of the younger newcomer is. 40 మంది బాలురు సగటు వయసు 16 సంవత్సరాలు, 20 సంవత్సరాల వయసు ఉండే బాలుడు వెళ్ళిపోయాడండి. అతని ప్లేస్లోకి ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 8 ఇయర్స్ ఉంది. అయితే కొత్తగా ఎవరైతే ఇద్దరు జాయిన్ అయ్యారో వాళ్ళలో యంగెస్ట్ మెంబర్ ఉంటారు చూసారా, యంగెస్ట్ మెంబర్ ఉంటారు చూసారా, తన యావరేజ్ ఏజ్ ఎంత అనేది తన ఏజ్ ఎంత అనేది మనం చెప్పాల్సిందండి. సో ఇక్కడ ఎంత 40 మెంబర్స్కి యావరేజ్ ఎంత అంటున్నారు 16 ఇయర్సా? అలా ఉంచండి. ఎంత ఏజ్ ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు గ్రూప్ నుంచి 20 ఇయర్స్ ఏజ్ ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు. 20 ఇయర్స్ ఏజ్ ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు. తన ప్లేస్లో మళ్ళీ ఒకరు వెళ్ళిపోయారు, ఇద్దరు జాయిన్ అయ్యారండి. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఇద్దరు జాయిన్ అయ్యారు.
ఆ జాయిన్ అయిన ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? ఒకరి ఏజ్ ఎక్స్ అయితే ఇంకొకరి ఏజ్ x+8. మనల్ని అడుగుతున్నది ఆ ఎక్స్ అంటే యంగెస్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో తన ఏజ్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. యంగెస్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో తన ఏజ్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయమన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరి ఏజ్ కలిపి ఎంత ఉండాలి అంటే క్వశ్చన్లో వాళ్ళు చెప్పిన యావరేజ్ ఎంత? 16 కదా. సో ఒక్కొక్కరికి 16+16 కనుక ఉంది అనుకోండి, 16+16 కనుక ఉంది అనుకోండి, 16+16 ఉంటే ఆ యావరేజ్ బ్యాలెన్స్ అవుతుంది. బట్ ఏం జరిగిందండి? ఎంత ఏజ్ ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు? 20 years ఏజ్ ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు. అంటే యావరేజ్ కన్నా 4 ఎక్కువ ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు. యావరేజ్ కన్నా 4 ఎక్కువ ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు అంటే మళ్ళీ యావరేజ్ని బ్యాలెన్స్ చేయడానికి వీళ్ళిద్దరి ఏజ్ కలిపి ఓల్డ్ యావరేజ్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ యావరేజ్ని బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక 4 ఎక్స్ట్రా ఉండాలి. ఇద్దరు సమ్ ఆఫ్ ది ఏజెస్ కలిపి. సో ఇది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 న్యూ పర్సన్స్ అనొచ్చు. సో ఇక్కడ 36, 2x+8 = 36. 2x+8 = 36. 8 అటు వెళ్ళిపోయింది అనుకోండి, 28. 2x = 28 అయితే ఎక్స్ వాల్యూ మనల్ని అడుగుతున్నారు. సో జాయిన్ అయిన ఇద్దరిలో యంగెస్ట్ మెంబర్ ఏజ్ ఎంత వచ్చండి? 14 years. నెక్స్ట్ క్వశ్చన్. If the price of wheat is increased by 25%, by how much percent a housewife must reduce the consumption of wheat so that her expenditure on wheat is decreased by 12.5%? గోధుమల ధర ఏమో 25% పెరిగిందట. ఒక గృహిణి ఆమె ఖర్చును 12.5% తగ్గించుకోవడానికి గోధుమల వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి అని అడుగుతున్నారు. ఆల్రెడీ రేటు పెరిగింది. కన్జంప్షన్ అంటే ఎక్స్పెండిచర్ ఏమంటున్నారు? ఇంతకుముందు ఎంత అయితే ఖర్చు పెట్టారో దానికన్నా ఒక 12.5% తక్కువ ఖర్చు పెట్టాలట. ఖర్చు ఎంత పెరిగింది? 25% పెరిగింది. 25% పెరగడం అంటే కేజీ 20%ని బెన్నంలో రాయండి. 1/4 అంటే 4 రూపాయలు ఉండేది కేజీ, ఇప్పుడు ఎంత అయింది? 4 రూపాయలు ఉండేది ఇప్పుడు కేజీ 5 రూపాయలు అయిపోయింది. 4 రూపాయలు 4 రూపీస్ పర్ కేజీ ఉండేది, ఇప్పుడు ఎంత ఖర్చు అయిపోయింది? ఇప్పుడు ఎంత అయిందండి రేటు? 5 రూపీస్ పర్ కేజీ అయింది. ఇది ఓల్డ్ రేటు, ఇదేమో ప్రెజెంట్ రేటు, న్యూ రేట్ అనుకోవచ్చు. నెక్స్ట్ తన ఖర్చు ఏమంటున్నారంటే 12.5% తగ్గించుకోవాలి. 12.5% తగ్గించుకోవడం అంటే 1/8 అంటే ఇంతకుముందు 8 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 7 రూపాయలే ఖర్చు పెడుతున్నారు. ఇంతకుముందు 8 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 7 రూపాయలే ఖర్చు పెడుతున్నారు. సో వాడకం ఎంత తగ్గించాలి? వాడకం ఎంత అంటే వాడకం ఎంత శాతం తగ్గించాలి అంటే ఇంతకుముందు 8 రూపాయలు ఖర్చు పెట్టేవారు కేజీ 4 రూపాయలు ఉన్నప్పుడు, అంటే మొత్తం ఎన్ని కేజీలు కొన్నట్టండి? 8 రూపాయలు ఖర్చు పెట్టేవారు కేజీ 4 రూపాయలు ఉన్నప్పుడు, 8 రూపాయలు ఖర్చు పెట్టేవారు కేజీ 4 రూపాయలు ఉన్నప్పుడు. సో ఇంతకుముందు మొత్తం ఇంత ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు 7 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కేజీ 5 రూపాయలు అండి. కేజీ ఎంత? 5 రూపాయలు. సో 8/4 అంటే ఏమవుతుంది? 8/4 అంటే ఏమవుతుంది? 8/4 అంటే ఏమవుతుంది? 2. 5 ఇటు వచ్చేస్తే 10, 7. ఇంతకుముందు కన్జంప్షన్ 10 ఉంటే ఇప్పుడు కన్జంప్షన్ 7 ఉంది. ఇంతకుముందు కన్జంప్షన్ 10 ఉంటే ఇప్పుడు కన్జంప్షన్ 7 ఉంది. ఎంత కన్జంప్షన్ తగ్గింది అంటే 3/10. 3/10 అంటే ఎంత పర్సెంట్ అనొచ్చు? 30% కన్జంప్షన్ తగ్గిందండి. కన్జంప్షన్ ఎంత తగ్గింది అనొచ్చు? 30% కన్జంప్షన్ తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్. 1/k into 63/9, 1/k into 42/39, 1/k into 84/52. అవన్నీ కూడా పూర్ణాంకాలు, ఇంటిజర్స్ అవ్వాలి అంటే k వాల్యూ ఎంత ఉండాలి? ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా. చూడండి, 1/kతో మల్టిప్లై చేస్తున్నారు. 1/kతో మల్టిప్లై చేస్తున్నారు. చూడండి, ఇక్కడ 1/kతో మల్టిప్లై చేస్తున్నారు అంటే ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కనుక మనం తీసుకుంటే 1/k ఏమవుతుంది? అప్పుడు 7/13 అవుతుందా? 7/13 into 63/9 అంటున్నప్పుడు 13 63ని డివైడ్ చేయలేదు, కాబట్టి ఇది ఛాన్స్ లేదు. బట్ ఇప్పుడు దాన్ని రివర్స్లో కనుక రాసాము అనుకోండి, ఇదే నెంబర్ని రివర్స్లో కనుక రాస్తే అంటే k వాల్యూ 7/13 అయితే చూద్దాం. k వాల్యూ 7/13 అయితే 1/k ఏమవుతుంది? 13/7 into 63/9. 9 7 63 క్యాన్సిల్ అయిపోయింది. పర్ఫెక్ట్, ఇంటిజర్ వచ్చింది. నెక్స్ట్ 13/7 into
42/39. ఇది ఇందులో 3 టైమ్స్ 7 3 జా 21. ఎస్, పర్ఫెక్ట్ ఇంటిజర్ వచ్చింది. మళ్ళీ 13/7 ఇంటూ 84/52. సో ఇక్కడ 13 ఇందులో 4 టైమ్స్, 7 4 జా 28, 28 ఇందులో 3 టైమ్స్ ఇంటిజర్. ఎప్పుడు పాసిబుల్ అవుతుందండి? కే వాల్యూ 7/13 అయినప్పుడు. కే వాల్యూ 7/13. నెక్స్ట్ వన్. In a book containing 25 pages, one sheet with page number on both sides is missing. ఓకే, ఒక పేజ్ మిస్ అయింది. మొత్తం 25 పేజీలు ఉన్నాయటండి. మొత్తం 25 పేజెస్ బుక్ ఉంది. 1 to 25 పేజెస్ అంతే కదా. పేజ్ నెంబర్స్ అంటే ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తాం? 1 2 3 4 5 అలాగో 25 పేజెస్ బుక్ ఉంది. ఆ 25 పేజెస్ బుక్లో ఒక్క పేజ్ మిస్ అయింది. ఒక పేజ్ అంటే దానికి అటువైపు ఇటువైపు రెండు వైపులు పేజ్ నెంబర్లు ఉంటుంది చూసారా, అలాంటి పేజ్ ఒకటి మిస్ అయింది. ఆ పేజ్ మిస్ అయితే మిగిలిన పేజ్ నెంబర్లన్నింటినీ టోటల్ చేస్తే 298 వచ్చిందట. అయితే ఏ పేజ్ అయితే మిస్ అయిందో ఆ పేజ్కి అటువైపు ఇటువైపు ఏ నెంబర్లు ఉన్నాయని మనల్ని అడుగుతున్నారు. ఆ పేజ్కి అటువైపు ఇటువైపు ఏ నెంబర్లు ఉన్నాయని మనల్ని అడుగుతున్నారు. చూద్దాం. నార్మల్గా 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ 25 వరకు టోటల్ చేస్తే ఎంత వస్తుంది? n/2 ఇంటూ a + l. 26ని 2 ఎన్ని టైమ్స్? 13 టైమ్స్. 13 ఇంటూ 25 ఏమవుతుందండి? 325. నార్మల్గా టోటల్ చేస్తే 325 రావాలి, కానీ ఎంత వచ్చింది? 298 వచ్చిందట. అంటే ఎంత తక్కువ వచ్చిందండి? ఎంత టోటల్ తక్కువ వచ్చింది? 27 తగ్గిపోయింది. 27 అంటే ఏదో ఒక పేజ్ మిస్ అవ్వడం వల్ల కదా 27 టోటల్లో తక్కువ వచ్చింది. ఒక పేజ్ మిస్ అవ్వడం వల్ల టోటల్లో 27 తక్కువ వచ్చింది. సో పేజ్ అంటే అటువైపు ఇటువైపు పక్క నెంబర్లు ఉండాలి, సమ్ 27 ఉండాలి. పక్క నెంబర్లు ఉండాలి, సమ్ 27 ఉండాలి. పక్క నెంబర్లు అయి ఉండాలి, సమ్ 27 ఉండాలి. ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. ఎస్. నెక్స్ట్ వన్ చూడండి. A certain sum of money with simple interest amounts to 975 in 2 years and to 1143.75 in 3.5 years. The rate of interest. 2 సంవత్సరాల్లో 975 రూపాయలు 90 మొత్తం అవుతుందంటండి. అదే 3.5 సంవత్సరాలకి ఇంత అవుతుంది అంటున్నారు. 2 సంవత్సరాలకి అంటే అసలు ప్లస్ 2 సంవత్సరాల వడ్డీ 975. అసలు ప్లస్ 3.5 సంవత్సరాల వడ్డీ ఎంత అవుతుందండి? 1143.75. సో ఆ 1.5 సంవత్సరానికి ఎంత వడ్డీ వచ్చిందో చూడండి. ఆ డిఫరెన్సే కదా. సో అదొక 125, ఒక 23, 43, 168.75. ఇది 1.5 ఇయర్స్. 1.5 ఇయర్స్ అంటే 3/2 రాయచ్చా? 15, 6, 56.25. 2 అటు వెళ్ళిపోతే 112.5. దీన్ని తీసుకెళ్ళి ఇందులో పెడదాం. అప్పుడు మనకి ప్రిన్సిపల్ వాల్యూ వస్తుంది. ప్రిన్సిపల్ ప్లస్ 2 ఇయర్స్ 975. 2 into 112.5 అంటే 225. 225 ఇటు వచ్చేస్తే 225 కనుక ఇటు వచ్చేస్తే 225 కనుక ఇటు వచ్చేస్తే 750. సో ఆ 112.5 అనేది 750లో ఎంత పర్సెంట్? చూడండి, న్యూమరేటర్ 112.5 ఇలా రాయచ్చా? 75 + 37.5. 75 అనేది 750లో 10%. 37.5 అనేది 750లో హాఫ్ ఉంది. సో 5%. సో మొత్తం ఎంత అనొచ్చండి? 15% అనొచ్చా? సో 112.5 అనేది 750లో ఎంత పర్సెంట్ అనొచ్చు? 15%. Come on, next question. Sum of 2-digit number formed by interchanging the digits is 110. క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే ఏదో ఒక 2-digit నెంబర్ ఉంది అని చెప్తున్నారు. క్వశ్చన్ మొత్తం మీరు చదువుకోవచ్చు, దాని మీనింగ్ డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక 2-digit నెంబర్ ఉందట. ఆ 2-digit నెంబర్లో డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్చేంజ్ చేశారు. అంటే 13 ఉందనుకోండి, 13 13 ఉందనుకోండి, 13కి డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే 31 అవుతుంది. అలా ఒక నెంబర్ని తీసుకొని దానిలో డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేసి ఆ రెండింటిని యాడ్ చేసి పెడితే ఫైనల్గా 110 వచ్చిందట. ఫైనల్గా ఎంత వచ్చిందట? 110 వచ్చిందట. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే
మొదటి సంఖ్య నుండి 10 తీసేసి మొదటి సంఖ్య నుండి 10 తీసేసినప్పుడు ఒక కొత్త సంఖ్య వస్తుంది కదా. మొదటి సంఖ్యలోని అంకెల మొత్తానికి 3 రెట్లు కంటే 6 ఎక్కువ. మొదటి సంఖ్య నుండి 10 తీసేసినప్పుడు వచ్చే కొత్త సంఖ్య ఉంది చూడండి, ఆ కొత్త సంఖ్య ఎలా ఉందట, ఒరిజినల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ నెంబర్కి ఇంటూ 3 చేయండి, దానికన్నా కూడా 6 ఎక్స్ట్రా ఉంది, దానికన్నా కూడా ఒక 6 ఎక్స్ట్రా ఉంది. ఇది వాళ్ళు చెప్తున్నారు. అయితే ఫస్ట్ నెంబర్లో సమ్ ఆఫ్ ది డిజిట్స్, సారీ ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత మనల్ని అడుగుతున్నారు. చూడండి, మీరు ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, దానికి డిజిట్స్ని కనుక రివర్స్ చేస్తే ఆ వచ్చే వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఆ డిజిట్స్ సమ్ ఎంత అయితే ఉందో అన్ని 11s వస్తుంది. ఆ డిజిట్స్ సమ్ ఎంత అయితే ఉందో అన్ని 11s వస్తుంది. సో ఏదైనా ఒక నెంబర్ని తీసుకొని అందులో డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి సమ్ 110 రావాలి అంటే ఆ డిజిట్స్ సమ్ 10 ఉండాలి. అంటే ఎలా అంటే 19కి 91 యాడ్ చేసాం అనుకోండి, ఎస్, 28కి 82, 37కి 73, 46కి 64, 55కి మళ్ళీ 55, అలా ఉంచండి. ఇప్పుడు ఏమంటున్నారంటే క్వశ్చన్లో దీని నుండి 10 తీసేయండి. సో వీటిలో ఏదో ఆ నెంబర్ ఏంటో మనకు ప్రస్తుతానికి తెలియదు, వీటిలో ఏదో ఒక నెంబర్ అనమాట. ఓకే, 10 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది ఒరిజినల్ నెంబర్లో డిజిట్స్ సమ్కి 3 టైమ్స్. 10కి 3 టైమ్స్ నో కాదు, సో 19 అయితే కాదు. 28 నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకోండి 18, దీనికి సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత 10, దానికి 3 టైమ్స్ అంటున్నారు, కాదు. సబ్ట్రాక్ట్ చేస్తే 27, దీనికి సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత 10, 10కి 3 టైమ్స్ నో కాదు. 10 సబ్ట్రాక్ట్ చేయండి 30, సారీ ఇక్కడ మనకి మొదటి సంఖ్యలో అంకెలు మొత్తానికన్నా 6 ఎక్కువ అని చెప్తున్నారు, సారీ. సో ఇక్కడ 10కి 3 టైమ్స్, సో దానికన్నా 6 ఎక్కువ, రాంగ్, క్లియర్గా కాదండి. దీనికి 10కి 3 టైమ్స్ 30, 30 కన్నా 6 ఎక్కువ, నో, ఖచ్చితంగా కాదు. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా. 10 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత 10, 10కి 3 టైమ్స్ 30, దానికన్నా 6 ఎక్కువ, ఎస్ సరిపోయింది, 36 సరిపోయింది. సో ఆ నెంబర్ ఏంటి అంటే 46. ఆ నెంబర్ ఏమనొచ్చండి 46. ఆ నెంబర్ 46 మనల్ని అడుగుతున్నది ఏంటంటే క్వశ్చన్లో ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్. 46లో ఆ డిజిట్స్ ప్రొడక్ట్ 4 × 6 ఏమవుతుంది 24. సో నెంబర్ ఏమనొచ్చు మనం 24 అనొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చదువుదాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ పార్ట్నర్షిప్. క్వశ్చన్ చదువుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఏదో ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ ఉంది, అందులో రాము అనే పర్సన్ ఏం చేశాడంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో 1/4 వంతు ఇన్వెస్ట్ చేశాడు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో 1/4 వంతు తను ఇన్వెస్ట్ చేశాడు. ఎంత టైం ఉంచాడు అంటే టోటల్ ఎంత టైం అయితే చెప్తారో అందులో 1/4 టైం ఉంచాడండి. అందులో 1/4 టైం ఉంచాడు. రెండో పర్సన్ ఉన్నాడు, సెకండ్ పర్సన్ ఉన్నాడు. సెకండ్ పర్సన్ యేసు, తను ఏం చేశాడంటే 1/5 వంతుని 1/5 వంతు కాలం పెట్టాడండి. మళ్ళీ మూడో పర్సన్ సాయి ఉన్నాడు. సాయి ఏం చేశాడంటే మిగిలిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టోటల్ టైం ఉంచాడు. సాయి అనే పర్సన్ మిగిలిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టాడు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెట్టాడు. అయితే మొత్తం ఓవరాల్గా 7,83,000 రూపాయలు లాభం వస్తే అందులో యేసుకి అంటే సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్. చూడండి, క్యాలిక్యులేషన్స్కి ఈజీగా ఉండడం కోసం 1/4 ఇన్వెస్ట్మెంట్ సెకండ్, అలాగే ఏసీ అనే పర్సన్ 1/5, టోటల్లో 1/5 ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ డినామినేటర్స్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళ మొత్తం పెట్టుబడిగా అనుకుందాం. ఇది వాళ్ళ మొత్తం పెట్టుబడిగా అనుకోండి, ఇది వాళ్ళ మొత్తం పెట్టుబడిగా అనుకోండి. అలాగే కాలం కూడా, మొత్తం కాలం కూడా 20A తీసుకుందాం. మొత్తం కాలం కూడా 20A తీసుకుందాం. మొత్తం 20 రూపాయలు పెట్టుబడి అయితే అందులో 1/4 వంతు అంటే ఎంత 5 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి ఎవరు, రాము. నెక్స్ట్ యేసు ఎంత పెట్టుబడి పెట్టారంటున్నారు 1/5 అట.
అంటే మొత్తం 20 రూపాయలు అయితే అందులో 1/5 వంతు. మొత్తం 20 రూపాయలు అయితే అందులో 1/5 వంతు. అంటే 4 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఎవరంటే యేసు. నెక్స్ట్ మిగిలింది ఎంత? మిగిలిన 11 రూపాయలు పెట్టుబడి పెట్టాడు సాయి. నెక్స్ట్ అలాగే టైమ్స్ కూడా తీసుకుంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. టైమ్ టోటల్ 20 అనుకుంటే, టోటల్ 20 మంత్స్ అనుకుంటే అందులో 1/4 ఇది 5 మంత్సే ఉంటుంది, ఇది 4 మంత్సే ఉంటుంది. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాయి మొత్తం టైం, రిమైనింగ్ టైం అని ఏమనట్లేదు కదా, అంటే మొత్తం టైం 20 మంత్స్ పాటు సాయి తన ఇన్వెస్ట్మెంట్ ఉంచాడు. ఇది ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ఇంటూ కాలం. కాలం ఇంటూ పెట్టుబడి అంటే మొత్తం లాభాన్ని చెప్తుందండి. 5 5 జార్ 25, 4 4 జార్ 16, 20 11 220. ఇవి మొత్తం వాళ్ళ లాభాల నిష్పత్తి. 220 ప్లస్ 16 236, 236 ప్లస్ 25, 236 ప్లస్ 25, సో 261. ఈ వాల్యూ 783 అయితే దాని పక్కన ఎన్ని జీరోస్ ఇచ్చారు? ఓకే, 3 జీరోస్ ఇచ్చారు. మనల్ని అడుగుతుంది ఇది. చూడండి, ఎగ్జాక్ట్గా దీనికి 3 టైమ్స్ లేదా? 261 3s 783, పక్కన 3 జీరోస్. 16 3s 48, పక్కన 3 జీరోస్. 48 పక్కన 3 జీరోస్. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ బిజినెస్ బాను ఇన్వెస్టెడ్ 30,000 rupees for 12 months and Basa invested 50,000 rupees for 8 months. Banu is a working partner. After 5% of the total profit was given to a charity, Banu takes 20% of the remaining profit as a salary. If the different shares of Banu and Basha is 22,500, then the total profit in that business is, ఒక వ్యాపారంలో బాను 12 నెలల కాలానికి 30,000 రూపాయలు మరియు భాష 8 నెలల కాలానికి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన వచ్చిన లాభంలో 5% చారిటీకి ఇచ్చిన తర్వాత బాను మిగిలిన లాభంలో 20% జీతంగా తీసుకున్నాను. బాను భాష లాభాల వాటా మధ్య భేదం 22,500 అయినా వ్యాపారంలో మొత్తం లాభం ఎంత? ఇది క్వశ్చన్ అండి. చూడండి, టోటల్ ప్రాఫిట్లో 5% చారిటీకి ఇచ్చేసారట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే బాను యాక్టివ్ పార్ట్నర్ కాబట్టి టోటల్ శాలరీలో ఒక 20% అని పెట్టుకుంటున్నాడు. పెట్టుకున్నాక వాళ్ళ లాభాల మధ్య భేదం ఇంత అయితే మొత్తం లాభం ఎంత అని అడుగుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ బాను ఎంత అండి? 12 మంత్స్ పాటు 30,000 ఇన్వెస్ట్ చేశాడు. భాష 8 మంత్స్ పాటు 50,000 ఇన్వెస్ట్ చేశాడు. 4 ఇందులో 2 టైమ్స్, 4 ఇందులో 3 టైమ్స్. యాక్చువల్గా అయితే వాళ్ళకి ప్రాఫిట్స్ ఇలా రావాలండి. బానుకి 9 పార్ట్స్ ప్రాఫిట్ వస్తే భాషకి 10 పార్ట్స్ ప్రాఫిట్ రావాలి. యాక్చువల్గా అయితే ఇలా రావాలి ప్రాఫిట్. యాక్చువల్గా అయితే ప్రాఫిట్ ఈ విధంగా రావాలి. 9:10గా రావాలి. ప్రాఫిట్ ఎలా రావాలండి? 9:10గా రావాలి. అయితే క్వశ్చన్లో ఏమంటున్నారంటే టోటల్లో 5% పక్కకు పెట్టేయాలి. టోటల్లో 5% పక్కకు పెట్టేయాలి అంటే 95% వాల్యూని మాత్రం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. మళ్ళీ అందులో ఏమంటున్నారంటే టోటల్ ప్రాఫిట్లో 20% శాలరీ అట బానుకి. టోటల్లో 20% అంటే ఎంత? 20% ఆఫ్ 19 అంటే ఇది శాలరీ వెళ్ళిపోతుంది. తర్వాత భాషకి ఎక్కువ పెట్టుబడి పెట్టాడు కాబట్టి దానికి ఎక్కువ లాభం రావాలి కదా. యాక్చువల్గా మిగిలిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ మిగిలిన వాల్యూలో బాను 9 పార్ట్స్ తీసుకుంటే భాష 10 పార్ట్స్ తీసుకుంటున్నాడు. బాను 9 పార్ట్స్ తీసుకుంటే భాష ఎంత తీసుకుంటున్నాడండి? 10 పార్ట్స్ తీసుకుంటున్నాడు. క్లియర్? సో బానుకి ఒక 3.8 వస్తుంది. రిమైనింగ్ వాల్యూ ఎంత? 19 పార్ట్స్. సో ఇప్పుడు 20% బానుకి శాలరీ కదా, 20% బానుకి శాలరీ కదా, తీసేసాం. ఇంకా రిమైనింగ్ 80%ని వాళ్ళు ఇలా పంచుకుంటున్నారు. 80%లో డైరెక్ట్గా డిఫరెన్స్ రాసేద్దాం.
80%లో డైరెక్ట్గా డిఫరెన్స్ భాషకి ఎక్కువ వస్తుంది కదా, 1 పార్ట్ ఎక్స్ట్రా వస్తుంది, ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి. అంటే ఓవరాల్గా భానుకి 3.8 ఫస్ట్ ఎక్కువ వస్తుంది, తర్వాత భాషకి షేర్స్ ప్రకారం తీసుకుంటే 0 పాయింట్ ఎక్కువ వస్తుంది. సో ఓవరాల్ డిఫరెన్స్ చూస్తే భానుకే ఒక 3 పార్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో 3 పార్ట్స్ అనేది డైరెక్ట్గా డిఫరెన్స్, 3 పార్ట్స్ అనేది డైరెక్ట్గా డిఫరెన్స్. అయితే 3 పార్ట్స్ ఆఫ్ అంటే 3 పార్ట్స్ అనేది మళ్ళీ 5% పక్కకు పెట్టారు కదా యాక్చువల్గా. అంటే చారిటీకి ఇచ్చేసాక మిగిలిన దాన్ని కదా వీళ్ళు ఇలా పంచుకుంటున్నారు, మిగిలిన దాన్ని కదా వాళ్ళు ఇలా పంచుకుంటున్నారు. అంటే 95% ఆఫ్ 3. ఇది డిఫరెన్స్, ఇది డిఫరెన్స్, ఇది డిఫరెన్స్. ఒరిజినల్ వాల్యూ టోటల్ ఎన్ని పార్ట్స్? 19 పార్ట్స్. సో డిఫరెన్స్కి ఒరిజినల్ వాల్యూకి రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. డిఫరెన్స్కి ఒరిజినల్ వాల్యూకి రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. పర్సెంట్ అంటే బై 100 కదా, పర్సెంట్ అంటే బై 100 కదా. 95/100 ఇంటూ 3 ఇంటూ 19. ఈ 100 అటు పంపించేద్దాం, రేషియోనే కదా. సో ఇక్కడికి వెళ్తుంది 19 ఇందులో ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 5 ఇందులో ఎన్ని టైమ్స్? 20 టైమ్స్. అంటే ఆ డిఫరెన్స్ 3 పార్ట్స్ అయితే టోటల్ యాక్చువల్గా 20 పార్ట్స్ ఉన్నట్టండి. 3 అనేది క్వశ్చన్లో ఎంత అని చెప్తున్నారు? 22500. చూడండి దీనికి 75 టైమ్స్ ఉంది, దీనికి 75 టైమ్స్. 375 225, 275 150, 1,50,000. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? 4th ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A sum of 6,000 rupees is divided into 2 parts. The first part is lent at 8% for 3 years. Second part is lent at 9% for 4 years. If the simple interest on both the parts are equal, then find the sum lent at 8%. 6,000 రూపాయలని 2 భాగాలుగా విభజించారట. మొదటి భాగాన్ని 8% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు, 8% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు, అలా ఒక X రూపాయలు. రెండోది 9% వడ్డీ రేటు చొప్పున 9% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలు, 9% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలు. సో దీని నుంచి x/y ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి, 36/24. 12 క్యాన్సిల్ చేస్తే 3:2. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్సా? 5 పార్ట్స్ అనేది క్వశ్చన్లో ఎంత ఇచ్చారు? 6,000. 8% ఇచ్చింది అంటే ఫస్ట్ది ఎంత అని అడుగుతున్నారు. 3 పార్ట్స్ అనేది ఎంత? 5 12s are 60, పక్కన 2 zeros. 3 12s are 36, పక్కన 2 zeros. సో 3600. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. On a certain sum at 20% per annum, the rate of interest for 3 years. The rate of interest for 3 years. Difference between compound interest and simple interest 1280. Find the sum అని అడుగుతున్నారు. 20% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి బార్ వడ్డీకి చక్రవడ్డీకి భేదం 1,280 రూపాయలు అయితే అసలు ఎంత అని మనల్ని అడుగుతున్నారు కదా. చూడండి 3 ఇయర్స్కి మనకి మెథడ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 3 2 1గా రాసుకోవచ్చు. 3 of 20 ప్లస్ 2 of 20లో 20% అంటే 4 ప్లస్ 1 of 4 ప్లస్ 4లో 20%. ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ రాసుకోవాలి. మళ్ళీ దానిలో అక్కడ ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. అక్కడ ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%, 3 of 20 రాస్తాం. తర్వాత 2 of 20లో 20% రాసుకోవాలండి. తర్వాత 1 of ఈ బ్రాకెట్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ రాసుకోవాలి. ప్లస్ మళ్ళీ దానిపైన 20%, దానిపైన మళ్ళీ 20%. 20% ఆఫ్ 4 కదా, 0.8. ఫస్ట్ టర్మ్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ ఎప్పుడు డిఫరెన్స్ అని చెప్తాయండి. ఫస్ట్ టర్మ్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ ఎప్పుడు కూడా డిఫరెన్స్ అని చెప్తాయి. ఇక్కడ మనం ప్రిన్సిపల్ ఇండైరెక్ట్గా 100 తీసుకున్నట్టు అంతే కదా. 100లో 20% అంటేనే కదా 20. సో 12.8 అనేది క్వశ్చన్లో 1280 అయితే
100 అనేది ఎంత? చూడండి దీనికి 100 టైమ్స్ ఉంది కదా, 100కి 100 టైమ్స్ అంటే ఏమవుతుంది? 100కి 100 టైమ్స్, 100కి 100 టైమ్స్ అంటే ఏమవుతుంది? 10,000. నెక్స్ట్ క్వశ్చన్. 2 ఇయర్స్కి అయితే 21, 3 ఇయర్స్కి అయితే 321, 4 ఇయర్స్కి అయితే 4321, 5 ఇయర్స్కి అయితే 54321 అలా రాసుకోవచ్చు. 49, 81, 161లను భాగించినప్పుడు ప్రతి సందర్భంలోని ఒకే శేషాన్ని మిగిల్చగలిగే గరిష్ట సంఖ్య. ఇలా ప్రతిసారి కూడా సేమ్ రిమైనర్ రావాలి అంటే, ఎవ్రీ టైం సేమ్ రిమైనర్ రావాలి అంటే, ప్రతిసారి ఒకే శేషం రావాలి అన్నప్పుడు ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని డివైడ్ చేయగలగాలి. ఆ భేదాన్ని ఏదైతే ఉందో ఆ భేదాన్ని భాగించగలగాలి. ఆ డిఫరెన్స్ని డివైడ్ చేయగలగాలి. ఆ డిఫరెన్స్ని డివైడ్ చేయగలిగే హైయెస్ట్ నెంబర్ 32 అలాగే 80 రెండింటిని డివైడ్ చేయగలిగే హైయెస్ట్ నెంబర్ ఏముందండి ఆప్షన్స్లో? 16. కావాలంటే చూడండి, 16తో 49 డివైడ్ చేస్తే 1 రిమైనర్, 81 డివైడ్ చేస్తే 1 రిమైనర్, 161 డివైడ్ చేస్తే 1 రిమైనర్. ఎప్పుడైనా సరే సేమ్ రిమైనర్ రావాలి అంటే ఆ డిఫరెన్స్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలండి. నెక్స్ట్, 60 కిలోలు, 80 కిలోలు, 100 కిలోలు పరిమాణం గల 3 రకాల బియ్యాలను ఒకదాంతో ఒకటి కలవకుండా సమాన పరిమాణం గల ప్యాకెట్లను తయారు చేసినట్లయితే కనిష్ట ప్యాకెట్ల సంఖ్య. చూడండి, 60 కిలోల్ని, 80 కిలోల్ని, 100 కిలోల్ని సమాన పరిమాణాలుగా ఒకదాంతో ఒకటి కలపకుండా సమాన పరిమాణం గల ప్యాకెట్లుగా తయారు చేయాలి అన్నప్పుడు మినిమం ఎన్ని ప్యాకెట్లు అవసరం అవుతాయంటే ఒక్కొక్క ప్యాకెట్కి బరువు అనేది ఎక్కువ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కేజీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 60 ప్యాకెట్లు, ఇక్కడ ఒక 80 ప్యాకెట్లు, ఇక్కడ 100 ప్యాకెట్లు తీసుకోవచ్చు, అవునా? కానీ ఎక్కువ ప్యాకెట్లు అయిపోతున్నాయి కదా, తక్కువ ప్యాకెట్లు ఉండాలి అంటే ఒక్కొక్క ప్యాకెట్ బరువు ఎక్కువ ఉండాలి. సో ఒక్కొక్క ప్యాకెట్ బరువు ఏమవుతుంది అంటే వీటికి గసాబా, వీటన్నిటిని భాగించగలిగే వాటిలో పెద్దది, వీటన్నిటిని భాగించగలిగే వాటిలో పెద్దది, వీటన్నిటిని భాగించగలిగే వాటిల్లో పెద్దది. 60, 80 మరియు 100లను భాగించేది ఏమవుతుందండి? 20. సో ఇప్పుడు మినిమం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఉండాలంటున్నారు కదా, 16ని 20తో డివైడ్ చేస్తే ఇక్కడ ఎన్ని ప్యాకెట్స్? ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 5, 9 + 3 మొత్తం ఏమవుతుందండి? 12 ప్యాకెట్స్. మొత్తం ఎన్ని ప్యాకెట్స్? 12 ప్యాకెట్స్. నెక్స్ట్ వన్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఇచ్చారు, ఆఫ్టర్ గివింగ్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఒరిజినల్ ప్రైస్ అడుగుతున్నారు. 3 వరుస తగ్గింపులు ఇచ్చారు, 10%, 20%, 20%. 3 తగ్గింపుల తర్వాత 1080 అయితే అసలు ధర ఎంత? ఇక్కడ 10% భిన్నంలో చెప్తారా? 1/10. 20% భిన్నంలో చెప్తారా? 1/5. 20% భిన్నంలో చెప్తారా? 1/4. 3 తగ్గింపులు అంటున్నారు కదా, 1/10 తగ్గించడం అంటే 10 రూపాయలు ఉండేది 9 రూపాయలు అమ్మడం. అదే రెండోది 1/5 తగ్గించారు, మళ్ళీ తగ్గించిన దానిలో 1/5 తగ్గించడం అంటే 5 రూపాయలు ఉండేది రూపాయి తగ్గిస్తే 4 రూపాయలకి ఇస్తున్నట్టు. మళ్ళీ 3 తగ్గించండి, 1/4 తగ్గించడం అంటే 4 రూపాయలు ఉండేది 1 తగ్గిస్తే 3 అవుతుంది. ఇలా రాసుకున్న తర్వాత ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు. ఇది ఒరిజినల్ వాల్యూ చెప్తుంది, ఇది ఫైనల్ వాల్యూ చెప్తుంది. ఈ ఫైనల్ వాల్యూ ఇచ్చారు, ఒరిజినల్ వాల్యూ అడుగుతున్నారు. ఫైనల్ వాల్యూ ఇచ్చి ఒరిజినల్ వాల్యూ అడుగుతున్నారు. 27 అనేది 1080 అయితే 50 అనేది ఎంత? చూడండి, దీనికి 4 టైమ్స్, పక్కన ఒక 0, దీనికి 4 టైమ్స్, పక్కన ఒక 0, 2000. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? 4th ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పంచదార ధర 10% తగ్గించడం వల్ల ఒక వ్యక్తి తన వద్దున్న 360 రూపాయల సొమ్ముతో 4 కిలోలు అధికంగా కొనగలిగాడు. అయితే 1 కేజీ పంచదార అసలు ధర మరియు తగ్గిన ధర ఎంత? 4 కేజీలు ఎక్స్ట్రా కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి తనకి? 4 కేజీలు ఎక్స్ట్రా కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి తనకి? 10% ధర తగ్గడం వల్లనా? సో 4 కేజీల ధర తగ్గిన తర్వాత 4 కేజీలు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి తనకి? 10% ధర తగ్గింది కాబట్టి, అంటే 360 రూపాయల్లో 10% డబ్బులు మిగిలే తన దగ్గర 340 రూపాయలు అనుకోండి. ఇప్పుడు 10% ధర తగ్గింది అంటే
ఇంతకుముందు 360 రూపాయలు వాల్యూ చేసేది ఇప్పుడు 10% తక్కువ రేటుకే వస్తున్నాయి. అంటే 10% డబ్బులు తన దగ్గర మిగిలిన్నాయి ఇప్పుడు. అంటే 36 రూపాయలు మిగిలేయండి తన దగ్గర. ఆ మిగిలిన 36 రూపాయలతో 4 కేజీలు కొనగలుగుతున్నాడట. ఆ మిగిలిన 36 రూపాయలతో తను 4 కేజీలు కొనగలుగుతున్నాడండి. 4 కేజీల ఖరీదు 36 రూపాయలు అయితే 1 కేజీ ఖరీదు ఏమవుతుంది? 36/4 9 రూపాయలు. ఇది తగ్గిన తర్వాత, అది ధర తగ్గిన తర్వాత. సో రేట్ తగ్గిన తర్వాత 9 రూపాయలు. ఒరిజినల్ రేట్ ఎంత? తగ్గిన తర్వాత 9 రూపాయలు అనేది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. అంతేకాకుండా ఇది తగ్గిన తర్వాత కదా ఒరిజినల్ రేట్ అంటే దీని నుంచి 10% తగ్గిస్తే 9 రూపీస్ అనేది 90% వాల్యూ నిజానికి. ధర తగ్గిన తర్వాత కదా 90% అనేది 9 అయితే 100% అనేది 90% అనేది 9 అయితే 100% అనేది 10. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. క్లియర్? కమాన్ నెక్స్ట్ క్వశ్చన్. The length and breadth of the floor of a hall are 40 feet and 20 feet respectively. Next. "40 feet and 20 feet. Square tiles of area 4 square feet with 3 different colors are to be laid on its floor" అంటున్నారు. Black tiles are laid in the first row of all sides. If red tiles are laid in the 1/4 of the remaining floor and white tiles in the rest area, then the number of white tiles అని అడుగుతున్నారు. ఒక హాలుకి పొడవు వెడల్పు ఇచ్చారండి. ఇలా ఉంది. పొడవేమో 40, వెడల్పేమో 20 అడుగులు. పొడవేమో 40 అడుగులు అన్నారు. పొడవు 40 అడుగులు, వెడల్పు 20 అడుగులు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ఫస్ట్ రోలో రెడ్ టైల్స్ వేసారని చెప్తున్నారు. సారీ, బ్లాక్ టైల్స్. ఫస్ట్ రోలో బ్లాక్ టైల్స్ అని చెప్తున్నారు. ఒక్కొక్క స్క్వేర్ టైల్ ఏరియా 4 స్క్వేర్ ఫీట్ అంటున్నారు. సో ఇక్కడ టైల్ ఏరియా 4 ఇలా చుట్టూ వేసేసారండి. చుట్టూ ఏం చేశారంటే ఇక్కడ బ్లాక్ టైల్స్ వేశారు. ఇక్కడ ఈ విధంగా చుట్టూ బ్లాక్ టైల్స్ వేశారు. ఇప్పుడు టైల్ ఏరియా 4 అంటే సైడ్ 2 కదా, స్క్వేర్ టైల్ అని చెప్తున్నారు. టైల్ ఏరియా 4 ఫీట్, ఈ మొత్తం 4 స్క్వేర్ ఫీట్ అంటే సైడ్ ఎంత అనొచ్చు అండి? 2 అనొచ్చా? విత్ ఎంత అనొచ్చు మనం? 2 అనొచ్చా? ఫస్ట్ రో ఒక్కటే యాక్చువల్గా, నిజానికి అది ఫస్ట్ రో. ఇక్కడ ఇలా ఈ విధంగా. ఇక్కడ ఫస్ట్ రో మాత్రం మనకి బ్లాక్ టైల్స్ అని చెప్తున్నారు. తర్వాత మిగిలిన ఏరియా ఏదైతే ఉందో అందులో 1/4 రెడ్ టైల్స్ అట. చూడండి, ఇది యాక్చువల్గా 40 కదా, ఇది 20 కదా. ఇక్కడ బ్లాక్ టైల్స్ వేసాక లోపల ఇంకెంత ఏరియా మిగులుతుంది అనుకుంటున్నారు? బ్లాక్ టైల్స్ వేసారు కదా, బ్లాక్ టైల్ ఈ విడ్త్ ఎంత చెప్తారా? టైల్ ఏరియా 4 అయితే సైడ్ 2నే కదా, ఇక్కడ ఒక 2 తగ్గుతుంది, ఇక్కడ ఒక 2 తగ్గుతుంది. సో ఈ ఇన్నర్ డైమెన్షన్స్ ఏమనొచ్చు అంటే 36 ఏమో లెంత్, 16 ఏమో విడ్త్. ఇక్కడ ఒక 2 తగ్గుతుంది. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏరియా 4 అంటున్నారు. ఏరియా 4 అయితే సైడ్ ఎంత? 2నే కదా. సో ఇప్పుడు లోపల ఎంత ఏరియా మిగిలింది? ఇంకా లోపల ఎంత ఏరియా మిగిలింది? 16 × 36 అంత ఏరియా మిగిలింది. అందులో 1/4 రెడ్ టైల్స్,
అందులో 1/4 రెడ్ టైల్స్, అందులో 1/4 రెడ్ టైల్స్ అంటే వైట్ టైల్స్ 3/4. వైట్ టైల్స్ ఎంత అండి? 3/4. సో ఇంత ఏరియా వైట్ టైల్స్ ఉన్నాయి. ఈచ్ టైల్ ఏరియా ఎంత? నెంబర్ ఆఫ్ టైల్స్ చెప్పాలి కదా మనం. నెంబర్ ఆఫ్ టైల్స్ చెప్పాలి కదా. నెంబర్ ఆఫ్ టైల్స్ చెప్పాలి అంటే ఈచ్ టైల్ ఏరియా ఎంత? 4. 4 4 సార్ 16, 16 16 క్యాన్సల్. 36 3 సార్ ఎంత అండి? 108. సో వైట్ టైల్స్ ఎన్ని ఉన్నాయనొచ్చు? వైట్ టైల్స్ ఎన్ని ఉన్నాయనొచ్చు? 108. నెక్స్ట్ వన్. దీర్ఘచతురస్రాకారం పొలం పొడవు 20 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు. పొడవు 20, వెడల్పు 10. మధ్యలో 2 బాటలు ఉన్నాయటండి. ఆ బాట వెడల్పు 2 మీటర్లు. బాట వెడల్పు 2 మీటర్లు. అయినా బాట వైశాల్యం చెప్పమంటున్నారు. కమాన్ చూడండి, ఇది ఈ బాట ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉంది, ఈ బాట ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఈ బాటకి పొడవు 20 కదా. ఇదెంత? బాట వెడల్పు ఎంత అంటున్నారు? 2 అంటున్నారు. 20 × 2 ప్లస్ ఈ బాట చూడండి, ఇందాక మనం ఇది రాసాం కదా. ఇప్పుడు రెండో బాట చూడండి, ఈ బాట చూడండి, ఈ బాటకి పొడవేమో 10, వెడల్పు ఏమో 2. కానీ ఈ ఏరియా ఉంది చూసారా, ఈ ఏరియా ఉంది చూసారా, ఆ ఏరియా మనకి 2 సార్లు కవర్ అయ్యి ఉంటుంది. ఈ ఏరియా 2 సార్లు కవర్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ కౌంట్ చేసేస్తున్నా, ఇక్కడ కౌంట్ చేసేస్తున్నా. కాబట్టి ఏం చేయాలి? ఒక్కసారి సబ్ట్రాక్ట్ చేయాలండి. ఈ పార్ట్ మనకి 2 సార్లు కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక్కసారి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2 × 2. 40 + 20 60, 60 - 4 అవుతుందండి 56 స్క్వేర్ మీటర్స్. నెక్స్ట్ వన్. A string turns 140 turns around a cylinder with radius 10 centimeters. If the radius of the cylinder 7 meters, how many turns the string turns అంటున్నారు. ఇక్కడ సెంటీమీటర్స్ ఉండాలి, రాంగ్ పడింది. ఓకే, 10 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్నదానికి 10 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉందంట. అలాంటి స్తూపానికి ఒక తీగ ఉంది. ఆ తీగ ఎన్నిసార్లు తిప్పారు అంటే ఒక 140 సార్లు తిరిగింది. ఇప్పుడు 10 సెంటీమీటర్లు ఉన్నప్పుడు, వ్యాసార్థం 10 సెంటీమీటర్లు ఉన్నప్పుడు, ఇప్పుడు అదే వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయిపోతే, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు అదే వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయితే అది ఎక్కువ సార్లు తిరుగుతుందా లేదా? అది ఎక్కువ సార్లు తిరుగుతుందా? ఇందాక ముందు 10 సెంటీమీటర్లు ఉన్నప్పుడు అది ఎక్కువ చుట్టుకొలతను చుట్టాలండి. ఇప్పుడు 7 సెంటీమీటర్లు ఉన్నప్పుడు చుట్టుకొలత తగ్గుతుంది కదా. చుట్టుకొలత తగ్గినప్పుడు ఎక్కువ సార్లు కదా. సో వాటి రేడియస్ ఎలా అయితే ఉందో, ఇంతకుముందు 10, ఇప్పుడు 7. నెంబర్ ఆఫ్ రొటేషన్స్ లేదా నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఎప్పుడు కూడా ఏమవుతాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. క్వశ్చన్లో 140 అని చెప్తున్నారు. ఇక్కడ 7 అనేది 140 అయితే 10 అనేది ఎంత? 7 అనేది 140 అయితే 10 ఎంత? 7 అనేది 140 అంటే 720సా? 10 అనేది ఏమవుతుందండి? 1020s. 7 అనేది 140 అయితే 10 ఏమవుతుంది? 200 అవుతుంది. నెక్స్ట్ వన్. ఒక తరగతిలో 60% మంది ఏమో తెలుగులో పాస్ అయ్యారట, 70% ఏమో ఇంగ్లీష్లో పాస్ అయ్యారట, 10% రెండిట్లోని ఫెయిల్ అయ్యారట. రెండిట్లోని పాస్ అయిన విద్యార్థులు ఏమో 240 అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నారు? తెలుగులో పాస్ అయిన వాళ్ళు ఎంత? 60%. నెక్స్ట్, ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు 70%. మనల్ని ఏమడుగుతున్నారంటే రెండిట్లోని పాస్ అయిన వాళ్ళు ఎంత నెంబర్ వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళేమో 60 ఉన్నారట, వీళ్ళు 60 ఉన్నారు. వీళ్ళు లెక్కిస్తే 70 ఉన్నారు. కానీ నిజానికి 10% మంది రెండిట్లోనే ఫెయిల్ అయ్యారంటున్నారు కదా. ఇప్పుడు
మొత్తం 100% తీసుకున్నాం అనుకోండి, అందులో 10% రెండిట్లోనే ఫెయిల్ అయ్యారు. అంటే ఏదో ఒక సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు 90% ఉన్నారు. ఏదో సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు 90% మాత్రమే ఉన్నారు. కానీ ఈ రెండింటిని టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 130 వచ్చింది. 60 + 70 అంటే ఎంత వచ్చింది? 130 వచ్చింది. కానీ నిజానికి ఏదో ఒక సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు 90% ఉన్నారు. అంటే దాని అర్థం 40% మంది రెండిట్లోనే ఉన్నట్టేగా. 40% మంది రెండు పాస్ అయ్యి ఉండాలి కదా. 60 + 70 టోటల్ చేస్తే మనకు 130 వచ్చింది. కానీ మనకు టోటల్ చేస్తే ఎంత రావాలి? 90% మాత్రమే నిజానికి రెండిట్లోనే పాస్ అయినట్టు. అంటే 40% రెండిట్లోనే పాస్ అయినట్టే. ఆ 40% అనేది 240 అయితే 100% అనేది ఎంత? చూడండి, దీనికి 6 టైమ్స్ ఉందా? 100కి 6 టైమ్స్, 100కి 6 టైమ్స్ ఎంత వస్తుందండి? 600. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The angle of elevation of a top of a tower from a point on the ground is 45 degrees. ఇక్కడ 45 degrees ఉన్నట్టండి. ఇప్పుడు ఏమంటున్నారంటే క్వశ్చన్లో ఒక 120 మీటర్లు నడిచిన తర్వాత ఒరిజినల్గా అయితే ఇక్కడ యాంగిల్ 45 degrees ఉందంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే క్వశ్చన్లో ఒక 120 మీటర్లు ఇలా నడుచుకుంటూ రావడం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూసారట, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి చూసారు. ఇక్కడ నుంచి చూస్తే ఇప్పుడు యాంగిల్ ఎంత ఉందంటున్నారంటే, ఇప్పుడు యాంగిల్ ఎంత ఉందంటున్నారంటే 60 degrees ఉందట. అయితే ఈ హైట్ ఎంత చెప్పమంటున్నారు. ఈ హైట్ ఎంత మనల్ని క్యాల్కులేట్ చేయమంటారు. చూడండి ఏమవుతుందో. 45 45 90 ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఈ మొత్తం యాంగిల్ 45, ఇక్కడ 60 ఉంటే ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది? 30 degrees అవుతుందా? ఎస్. క్యాలిక్యులేషన్స్కి ఈజీగా ఉండడం కోసం అంటే 45 45 90 ట్రయాంగిల్కి రేషియో 45 45 90 ట్రయాంగిల్కి రేషియో 45కి ఆపోజిట్గా 1 ఉంటే 45కి ఆపోజిట్గా 1 ఉంటే 90కి ఆపోజిట్గా √2 ఉంటుంది. అదే 30 60 90 ట్రయాంగిల్కి రేషియో ఇక్కడ 1 ఉంటే ఇక్కడ √3 ఉంటే ఇక్కడ 2 ఉంటుంది. ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఈ 30కి ఆపోజిట్గా 1 రాస్తున్నానండి. ఈ పార్ట్ 60కి ఆపోజిట్గా √3. ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే 45కి ఆపోజిట్గా √3 అనుకోండి. ఈ మొత్తం 45కి ఆపోజిట్గా ఇది కూడా ఏమవుతుంది? √3. ఇప్పుడు మన దగ్గర ఈ డేటా ఉంది. మనం చెప్పాల్సింది ఈ డేటా అంటే √3 - 1 అనేది 120 అయితే √3 వాల్యూ ఏమవుతుంది? √3 - 1 అనేది 120 అయితే √3 ఏమవుతుంది? ఇది ఇంటూ ఇది బై ఇక్కడున్న వాల్యూ 120 ఇంటూ √3 బై √3 - 1. న్యూమరేటర్ని డినామినేటర్ని √3 + 1తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ని డినామినేటర్ని √3 + 1తో మల్టిప్లై చేస్తే చూడండి, డినామినేటర్ √3 - 1 ఇంటూ √3 + 1. డినామినేటర్ √3 - 1 ఇంటూ √3 + 1 ఏమవుతుంది? 3 - 1 2. న్యూమరేటర్ 120 √3 ఇంటూ √3 + 1. ఇందులో 60 టైమ్స్ అంటే 60 √3 ఇంటూ √3 + 1. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి మాక్ టెస్ట్
1 ఎక్స్‌ప్లనేషన్ అండి. పేపర్ మీకు మోడరేట్‌గా ఉంది. మరి అంత డిఫికల్ట్ ఏం లేదు. ఓకే. అంత ఈజీగా కూడా ఏం లేదు. సో, మోడరేట్ ఉంది. మీరు రెగ్యులర్‌గా గనుక మాక్ టెస్ట్ రాస్తే అప్పుడు మీకు ఎక్కువ హెల్ప్ అవుతుందండి. చాలామంది ఏం చేస్తున్నారంటే జస్ట్ ఊరికనే పర్చేజ్ చేస్తున్నారు. బట్ నో. మీరు ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకోవాలండి. డెఫినిట్‌గా మీరు మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ రాసి ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ గనుక మీరు సాల్వ్ చేసి మళ్ళీ అనలైజ్ చేశారనుకోండి, డెఫినిట్‌గా ఈ మాక్ టెస్ట్స్ ఎన్నైతే ఉన్నాయో, ఈ మాక్ టెస్ట్ అన్నిటికి ఎగ్జామ్స్, ఎక్స్‌ప్లనేషన్స్. ఓన్లీ మాక్ టెస్ట్, ఎగ్జామ్స్, ఎక్స్‌ప్లనేషన్ నేర్చుకున్నా కూడా మీకు ఖచ్చితంగా చాలా మంచి స్కోర్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్.